హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మీ మీ తెలుగు అమ్మాయి. మరి ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుకు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో. మరి అదేంటో తెలుసుకోబోయే ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్లీ ఇవాళ వీడియో ఏంటి అంటే, మన గార్డెన్లో కొత్తగా వచ్చినటువంటి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసినటువంటి వ్యూవర్స్కి తెలియకపోవచ్చు, కానీ పాత వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి. మన ఓల్డ్ గార్డెన్ ఉన్నప్పుడు మనం థర్మాకోల్ బాక్సులతోటి ఫస్ట్ గార్డెన్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. అప్పుడు ఏంటి అంటే, మనకు తెలియక కొన్ని పాత బాక్సులు ఊరికే వచ్చినవి కూడా తీసుకొచ్చాము. కొన్నైతే కొంచెం కాస్ట్ ఎక్కువే పెట్టి కొన్నానండి. మామూలుగా ఎక్కువ కాదు, చాలా ఎక్కువ పెట్టి కొన్నాను అనిపించింది. బట్ అప్పుడు నాకేంటి అంటే, ఈ థర్మాకోల్ బాక్సుల యూజెస్ తెలుసుకున్నాను కాబట్టి సో అమౌంట్ పోయినా పర్వాలేదు అనిపించేసింది నాకు. అందుకే నేను ఎక్కువ అమౌంట్ పెట్టి కొనేసాను అనమాట. మరి ఆ థర్మాకోల్ బాక్సులతో యూజ్ ఏంటి, అసలు పాట్స్కి వాటికి తేడా ఏంటి, మరి ఎందుకని మీరు పాట్స్ కాకుండా ఇవి కొన్నాను అంటున్నారు అని అనుకుంటున్నారా? చెప్తానండి. మామూలుగా మనము పాట్స్కి ఈ థర్మాకోల్ బాక్సులకి కంపేర్ చేస్తే, ఇవి సపోజు ఒక 50 రూపీస్ పెట్టి ఒక బాక్స్ తీసుకున్నాం అనుకోండి, అదే 50 రూపీస్కి ఒక పాట్ తీసుకున్నాం అనుకోండి, ఆ పాట్కి దీనికి వేరియేషన్ అనేది నేను చెప్తాను, ఓకేనా? అప్పుడు మీరు థర్మాకోల్ బాక్స్ కొనాలా, పాట్ కొనాలా మీరు డిసైడ్ అవ్వచ్చు, ఓకేనా? సో ఇప్పుడు ఏంటి అంటే, ఒకే ప్రైజ్ ఉంటుంది, బట్ పాటు చిన్న సైజు వస్తుంది 50 రూపీస్కి. బట్ అదే థర్మాకోల్ బాక్స్ అయితే పెద్దది వస్తుంది అనమాట. అంటే వెడల్పు ఎక్కువగా ఉంటుంది. సో దాంట్లో మనము ఒక పాట్లో 50 రూపీస్ పాట్లో ఒక ప్లాంట్ పెట్టుకునేది ఉంటే, అదే 50 రూపీస్ థర్మాకోల్ బాక్స్లో మనము 2-3 ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఇది ఒకటి అనమాట. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, సమ్మర్ వచ్చేటప్పటికే మనకి ప్లాస్టిక్ పాట్స్ ఏంటి అంటే తొందరగా వేడవుతాయండి. దానివల్ల రూట్ సిస్టమ్ దెబ్బతింటుంది, ప్లాంట్స్ కూడా తొందరగా వాడిపోతాయి. అదే థర్మాకోల్ బాక్సులు అనుకోండి, ఎండని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవు. సో ఎండాకాలం కూడా మనకి కూల్గా ఉంటుంది అనమాట థర్మాకోల్ బాక్సులు. ఇది ఇంకొక బెనిఫిట్. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, థర్మాకోల్ బాక్సులకి ఈ పాట్స్కి, ప్లాస్టిక్ పాట్స్కి క్వాలిటీ విషయంలో డిఫరెన్స్ చూసుకుంటే, ఈ మన పాట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2-3 ఇయర్స్ కల్లా పలుచబడిపోతాయి, మనం పట్టుకుంటే విరిగిపోతాయి. అదే ఈ థర్మాకోల్ బాక్సులు తీసుకుంటే కనుక పాట్స్తో డబుల్ క్వాలిటీ ఉంటుంది. ఐ మీన్ ఇప్పుడు ఇవి 2-3 ఇయర్స్ వచ్చాయి అనుకోండి ప్లాస్టిక్ పాట్స్, థర్మాకోల్ బాక్సులు ఎంత లేదన్నా 5-6 ఇయర్స్ డ్యూరబిలిటీ ఉంటుందండి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ థర్మాకోల్ బాక్సులను ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి? సో అందుకే నాకేం ఐడియా వచ్చిందంటే, మీకు చెప్పాను కదా నేను కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నాను స్టార్టింగ్లో అని. అప్పుడు ఏంటి అంటే, ఇవి ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదండి. సో ఎక్కడన్నా ఎవరైనా పడేస్తే తెచ్చుకోవటమా, లేకపోతే ఫిష్ మార్కెట్లో దొరికేస్తాయి కాబట్టి అక్కడ వెళ్ళి తెచ్చుకోవటమా. ఫిష్ మార్కెట్లో నేను తెచ్చుకుంది వచ్చేసి సేమ్ సైజ్ బాక్సులు అండి. ఇందాక మీరు చూసారు కదా, అవి నా పాత గార్డెన్ 5-6 ఇయర్స్ నుంచి వాడుతున్నాను అనమాట ఆ బాక్సులు. అవి నేను ఫిష్ మార్కెట్లో ఒక్కో బాక్స్ 200 పెట్టి కొన్నానండి. అంటే అప్పుడు నాకు తెలియదు కదా మరి, అందుకని చెప్పేసి కొన్నాను అనమాట. అయితే ఇప్పుడు నాకు తెలిసిన ఒక కంపెనీ వాళ్ళతోటి నేను డీల్ చేసుకున్నాను. ఏంటి అంటే, వాళ్ళు ఏంటి అంటే కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకి అక్కడ ఇక్కడ ఎవరైనా ఈ డ్రై ఐస్ వాళ్ళకి అట్లా ఫిష్ మార్కెట్ వాళ్ళకి అలాంటి వాళ్ళకి వీళ్ళు సప్లై చేస్తారనమాట. అలాంటి వాళ్ళతో నేను డీల్ చేసుకుని నాలాగా తక్కువ బడ్జెట్లో మంచిగా హెవీ క్వాలిటీ తోటి ఇలాంటి అందమైన బాక్సుల్ని తక్కువ ధరలో తీసుకొని, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ గార్డెన్ మీద పెట్టకుండా తక్కువ బడ్జెట్లోనే మనకు నచ్చిన గార్డెన్ని మనం మెయింటైన్ చేసుకునేలాగా ఉండాలి అనుకునే ప్యాషనేట్ గార్డెనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నా వంతుగా ఏదైనా హెల్ప్ చేయాలనిపించిందండి. అందుకు అలా అని నేను ఫ్రీగా తెచ్చివ్వలేను కదండి. సో కంపెనీ వాళ్ళతో నేను చేసుకున్న డీల్ ఏంటి అంటే, వాళ్ళ దగ్గర నేను తక్కువ ధరకి, అతి తక్కువ ధరకి ఒక్కో బాక్స్ని తీసుకున్నానమాట. అక్కడి నుంచి నాకు ఇంటి దగ్గర రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదండి, ఆ ట్రాన్స్పోర్టేషన్ కలుపుకొని నేను ఒక్కొక్క బాక్స్ మీద 10 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టేసి, ఎలాంటి మార్జిన్ లేకుండా తెచ్చిన ధరకే నేను గార్డెనర్స్కి ఇవనేది సప్లై చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట. సో మీకు ఎవరికైనా ఈ థర్మాకోల్ బాక్సులు కావాలి అంటే ఒక్కసారి నాకు పర్సనల్గా కూడా
ఈ కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి. అలాగే నా కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తానండి, పర్సనల్గా కూడా మెసేజ్ చేయండి. అండ్ అలాగే మనకి ఆర్గానిక్ ఎరువులండి, ఇప్పుడు బాక్సులు అయిపోయాయి కదా, మరి బాక్సులు తీసుకున్నాక వాటిలో ఎరువులు ఎక్కడ తేవాలండి అనుకుంటారేమో. లోకల్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే మాత్రం నా దగ్గర ఆర్గానిక్ ఎరువులన్నీ దొరుకుతాయండి. అవి ఏంటి అనేది డీటెయిల్స్ కావాలంటే ఒక్కసారి డిస్క్రిప్షన్ చూడండి. డిస్క్రిప్షన్లో నా దగ్గర ఎలాంటి ఫెర్టిలైజర్స్ దొరుకుతాయో అవన్నీ లిస్ట్ ఇస్తాను, ఓకేనా. అవి కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి, ఓకే. సో ఇంకా లేట్ చేయకుండా, మరి ఇప్పుడు థర్మాకోల్ బాక్సులు అయితే తీసుకున్నాము, ఎరువులు అయితే తీసుకున్నాము, కానీ గార్డెన్లో మరీ ఇలా ప్లెయిన్గా పెట్టేస్తే బాగుండదో అనే ఒక సందేహం వస్తుంది. సో అలా పెట్టినా బాగానే ఉంటుందండి. లేదు దీన్ని ఇంకా కొంచెం మరింత అందంగా చేసుకొని మన తోటకు మరింత అందాన్ని ఇవ్వాలి అనుకుంటే కనుక దాన్ని ఎలా డెకరేట్ చేయాలో, నేను ఎలా డెకరేట్ చేస్తున్నాను మీకు చూపిస్తాను. మీకు నచ్చితే మీరు ఫాలో అయిపోండి, చూద్దాం. నేనైతే ముందుగా ఈ థర్మాకోల్ బాక్సులన్నీ తీసుకుని ఒక్కొక్క దానికి చక్కగా టెర్రకోట కలర్ అయితే వేస్తున్నానండి. టెర్రకోట కలర్ అంటే తెలుసు కదండి, జాజు కలర్ అనమాట, రెడ్ కలర్ అని కూడా అనుకోవచ్చు. సో ఇది మనకి మార్కెట్లో దొరుకుతుందండి. పెయింటింగ్ షాప్కి వెళ్ళి టెర్రకోట కలర్ ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు. సో ఇది వచ్చేసి ఈ టెర్రకోట కలర్ అయితే నేను ఒక పెయింటర్ దగ్గర తీసుకున్నానండి. అతను ఏంటి అంటే మనకి మన బిల్డింగ్ మీద వాటర్ ప్రూఫింగ్ అనేది చేస్తారండి. వాటర్ ప్రూఫింగ్ పెయింట్ ఇలాంటివన్నీ వేస్తుంటారు. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా వెబ్సైట్ లింక్ అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా అంటే చాలా బాగా చేస్తారండి వాటర్ ప్రూఫింగ్ అది. మన గార్డెనర్స్కి ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు గార్డెనింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయించాల్సింది వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ అండి. అది మీరు ఈ వెబ్సైట్ లింక్ వెళ్ళేసి వాళ్ళని కాంటాక్ట్ చేశారంటే కనుక చక్కగా మీ గార్డెన్కి ఎలాంటి లీకేజీలు లేకుండా వాటర్ ప్రూఫింగ్ చేస్తారండి. సో నేను వాళ్ళ డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, మీరు వాళ్ళు కాంటాక్ట్ అయిపోండి, ఓకే. సో ఇప్పుడు మనం జాజు కలర్ అయితే వేసేసాం కదండి. అయిపోయాక ఇప్పుడు దీనికి చక్కగా ముగ్గులండి. నాకైతే అసలు ముగ్గులు రావండి, ఏదో 4 ముగ్గులు వచ్చు. ఆ వచ్చిన ముగ్గులనే ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికి 30 తిప్పలు పెట్టి కింద మీద పడి ఏదో నాకు వచ్చిన ముగ్గులు అయితే వేశానండి. చూసి ఎక్కిరించకండి ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని, నాకైతే ముగ్గులు రావు పెద్దగా. ఏదో చిన్నవి 3 చుక్కలవి, 4 చుక్కలవి, 5 చుక్కలవి ఇలాంటివే వచ్చు. కొన్ని వర్లీ పెయింట్ కూడా, యాక్చువల్లీ ఏంటంటే వర్లీ పెయింట్ నాకు రాదు, వర్లీ ఆర్ట్ వేయటం అయితే అస్సలు రాదండి నాకు. నేను ఎప్పుడూ ట్రై కూడా చేయలేదు. బట్ ఫస్ట్ టైం నేను నా గార్డెన్ కోసం వర్లీ ఆర్ట్ అయితే ట్రై చేశాను. అవి కూడా ఎలా ఉన్నాయో చూసేయండి. నేను కన్ఫ్యూజన్లో కొన్ని కిందికి కొన్ని మీదికి కూడా వేసేసానండి. సో ఇదండి మరి ఇవాళ మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియోలో వచ్చేసి మనము థర్మాకోల్ బాక్సులు కవర్ చేసాము, అండ్ అలాగే వాటికి సంబంధించిన ఎరువులు కూడా నేను కవర్ చేశానండి. ఈ ఎరువులకు సంబంధించి థర్మాకోల్ బాక్సులకు సంబంధించి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తానండి. నాకు పర్సనల్గా వాట్సాప్ చేయండి దాని గురించి మీకు ఏమైనా కావాలి అంటే. అండ్ అలాగే ఈ పెయింట్లకు సంబంధించి వాటర్ ప్రూఫింగ్కి సంబంధించి కూడా నేను చెప్పాను కదండి, డిస్క్రిప్షన్లో వాళ్ళ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. మీకు కావాలి అనుకుంటే కనుక మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు డైరెక్ట్ వాళ్ళతో వాటర్ ప్రూఫింగ్ కూడా చేయించుకోవచ్చు మీ గార్డెన్కి. సో ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు, బాయ్.